జయ హో మాత. ఈరోజు నుంచి మనం అమ్మచే ప్రభావితులు శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారి రచన గ్రంథ పఠనాన్ని మొదలుపెట్టుకోబోతున్నాము. మన ఈ గ్రంథ పఠనం ఏ ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా కొనసాగాలని అమ్మ పాదపద్మాలకు ప్రణమిల్లుతూ రచయిత శ్రీ కొండముది సుబ్బారావు గారి మనసులోని మాట ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనసులోని మాట. ఎందరో సోదరులు అమ్మ అనుగ్రహం వలన అనేక అనుభవాలు పొందారు. అమ్మను అనేక రూపాల సందర్శనం చేశారు. అమ్మ గాయత్రి, ఇక్కడున్నావా అని ఆశ్చర్యపోయిన వారొకరు. అమ్మ సాక్షాత్తు రాజరాజేశ్వరీదేవి అన్నవారు మరొకరు. త్రేతాయుగంలోని సీతయ్యే కలియుగ అనసూయని ఇంకొకరు. అమ్మ పవర్ ఆఫ్ రిజర్వాయర్ అని ఒక మహాజ్ఞాని. అమ్మ మదర్ ఆఫ్ ఫాదర్ అని మరొక మహానుభావుడు. అమ్మ లేకుండా జిల్లెలముడి రాముడు లేని అయోధ్య అనే అభిప్రాయం ఒకరిది. ఇప్పుడు చిట్టెమ్మవయ్యావు కిట్టమ్మ అని ఒకరు. అమ్మా, నీవు కైలాసం నుండి దిగివచ్చిన పార్వతివా? అమ్మంటే అమ్మే. అమ్మ కథే అవని గాథ. అవని అంటే అనసూయమ్మ కదా. అమ్మా, నీవు ఏసయ్యవా? ఏసయ్యను కన్న మరీ అమ్మవా? అమ్మే అల్లారా, నే చూశా కళ్ళారా. అమ్మ కాదు, బ్రహ్మ. సాక్షాత్తు పరబ్రహ్మే మన అమ్మ. రామునిలోని ధర్మదీక్ష, కృష్ణునిలోని సర్వసామర్థ్యం, బుద్ధుని కారుణ్యము, క్రీస్తులోని సహనము అన్నీ ప్రేమలో సమ్మిళితమై ప్రేమమూర్తి అమ్మగా ఈ పృథ్వీస్థలిపై అవతరించింది. ఇలా ఎందరో సోదరులు అమ్మపై తమ తమ విశ్వాసాలు ప్రకటించారు. అమ్మ ప్రేమ ప్రబోధాలకు, విశ్వకుటుంబ భావనకు, క్షమాగుణంకు ప్రభావితమైన అసంఖ్యాకమైన సోదరుల అద్భుత అనుభవాలు గమనంలోకి వచ్చాయి, వస్తున్నాయి. అమ్మ మూర్తి ఎంత మనోజ్ఞమో వాక్కు అంత మార్దవం, సందేశం ఎంత విశిష్టమో అంత విలక్షణము, విప్లవాత్మకమైనది. సంతోషంలో, సంతాపంలో అన్ని వేళలా అమ్మే మనకు గురువు. అమ్మ వాక్కుకు ప్రభావితమైన వారెవరు? ఈ కారుణ్యాన్ని, వాత్సల్యాన్ని అమ్మ ఎందరిపై అనంతంగా, అవిచ్ఛిన్నంగా ప్రసారం చేసిందో. అమ్మ శత జయించుత్సవ శుభ సమయాన మనమందరం ఈ విషయాలు తెలుసుకోవాలనే భావన నాకు కలిగింది. అమ్మ సేవావ్రతం చేసిన వారెందరో, వాళ్ళు పొందిన ఫలితాలేమిటి? అమ్మ దగ్గర అనంత వాత్సల్యం పొందిన వారు వారి జీవనయానంలో సమాజానికి ఎంత ఉపకరించారు? అమ్మ సేవాభాగ్యం నోచుకున్న భాగ్యశీలుర జీవన నేపథ్యం ఏమిటి? అమ్మను ఆరాధించేవారు తమ తమ భావాలను ఎలా వ్యక్తపరిచారు? ఇవన్నీ సోదరలోకానికి అభివ్యక్తం చేయాలనే ప్రేరణ కలిగింది. అది భాగవతోత్తముల కథగా వెలిసింది. భాగవతోత్తముల చరిత్రలతోనేగా భాగవతానికి నిండుదనం. చరిత్ర శోధన, వ్యాస నిర్మాణము అలా అలా కొనసాగింది. వీరిలో కొందరు యశక్కాయలు, మరికొందరు యశోవర్ధనులు. విడదీయడం అసాధ్యమైంది. వరుస ప్రాధాన్యత ఏమిటి? అమ్మ స్ఫురింపజేసిన వరుసలో వ్రాశాను. ఇక్కడ అదే క్రమం. ప్రేరణ అమ్మదే. ప్రేరణే కాదు, ఆలోచన అమ్మదే. ఆలోచనే కాదు, చేయి పట్టి నడిపించింది అమ్మే. అమ్మకు శతకోటి ప్రణామాలు. మొదటగా ప్రోత్సహించిన శ్రీ పమిడిపాటి గిరిధర్ కుమార్కు నా కృతజ్ఞతాంజలి. రక్తగతంగా సాహిత్య అభిలాష కలిగించడమే కాక అమ్మ పట్ల అచంచల విశ్వాసం కలిగించి అమ్మ నిరంతర సాన్నిధ్యంలో తాను ఉంటూ మాకు అమ్మబిడ్డల సహచర్యం కల్పించినది మా నాన్నగారు శ్రీ కొండముది రామకృష్ణ గారైతే, ఈ వ్యాసాలన్నీ నేను రోజువారీగా పంపిస్తూ ఉంటే వాటికి తగు సూచనలిస్తూ గురుత్వం వహించి శుభాభినందనలు అందించిన శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారు. ఇరువురూ నా సాహిత్య వినీలాకాశంలో సూర్యచంద్రులు. వారికి కృతజ్ఞతతో శిరస్సు వంచటం కాక ఏమి చేయగలను? అమ్మచే ప్రభావితులు అందరినీ జనాకాశంలో రెపరెపలాడించిన వారెవరు? ఆ బాధ్యత తీసుకొని పుస్తక ప్రచురణకు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పూర్వ విద్యార్థి, సంఘ అధ్యక్షుడు, సోదరుడు శ్రీ గోగినేని రాఘవేంద్రరావు ముందుకు వచ్చాడు. బావమరిది బ్రతుకు కోరతాడు అంటారు. నా బ్రతుకైన ఈ గ్రంథానికి బ్రతుకునివ్వడానికి నా బావమరిది శ్రీ మొగులూరి మోహన్, శ్రీమతి వరలక్ష్మి దంపతులు ఆర్థిక తోడ్పాటుతో ముందుకొచ్చారు. నా దగ్గర ముడిసరుకుగా నా వ్యాసాలు సేకరించి ప్రచురణకు సిద్ధం చేసిన సోదరుడు
శ్రీ డాక్టర్ జయంతి చక్రవర్తి ఎంతో శ్రమించారు. సోదరుల చిత్రాలు అవి అమ్మతో ఉన్నవి ఉంటే ఈ గ్రంథం మరింత శోభిస్తుందని భావించిన సమయంలో సోదరుడు శ్రీ వల్లూరి ప్రేమ్ మాతృశ్రీ డిజిటల్ సెంటర్ ఎంతో పని ఒత్తిడిలో కూడా నాకు ఆ చిత్రాలు అందించాడు. డిజిటల్ నుండి పేపర్కి ఎక్కించిన వారు, సర్వాంగ సుందరంగా గ్రంథం రూపొందించిన రోహిత్ ప్రింటర్స్ వారు అందరూ మాతృస్వరూపులే. అందరికీ వందనాలు. నా ఈ రచనలన్నీ పురుటిలోనే తన చేతుల్లోకి తీసుకున్న నా సహధర్మచారిణి శ్రీమతి శ్యామలను విస్మరించటం అసాధ్యం. ఇదివరకే సాంఘిక మాధ్యమాలలో పఠించిన వారికి, గ్రంథరూపంలో పఠించబోయే అమ్మబిడ్డలందరికీ అభివందనాలు. అమ్మ ప్రేమ అందరికీ పుష్కలంగా వర్షించాలని అమ్మ శతజయంత్యుత్సవాల వేళ ఆకాంక్షిస్తున్నాను. ఈ గ్రంథానికి శబ్దరూపం ఇస్తున్న సోదరి శ్రీమతి గంటి రేవతి అక్కయ్యకు సర్వదా కృతజ్ఞుణ్ణి. శ్రవణం చేయబోయే మీ అందరికీ అమ్మ దయా విశేషాలు అనంతంగా లభించుగాక. జయహో మాత. కొండముది సుబ్బారావు. శుభాభినందనులు శీర్షిక కింద రిటైర్డ్ ప్రిన్సిపల్ విఠాల రామచంద్రమూర్తి గారి స్వర్ణాక్షరాలను ఇక్కడ చదువుకుందాం. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు. ఈ వ్యాసాలన్నీ అమ్మ బిడ్డలందరికీ మిక్కిలిగా ఉపయోగిస్తాయి. అమ్మ అనంత వాత్సల్యాన్ని బిడ్డల మీద ఎన్ని విధాలుగా ప్రసరింపజేసిందో ఆ ప్రభావం వర్షంలా తమపై పడి ఎందరి జీవితాలు సార్థకమయ్యాయో విపులంగా వర్ణించారు. అమ్మ అనుగ్రహం పశుపక్షాదుల యందు కూడా ఎలా వ్యాప్తమైందో కూడా బాగా తెలియజేశారు. నేటికి అమ్మను దర్శించిన వారు, అమ్మను చూడకపోయినా విని అమ్మను ఆరాధిస్తున్నవారు ఎందరెందరో. అమ్మ అద్వైత శిఖరాగ్రాన దేవతామూర్తిగా వెలుగొందుతుంది. అమ్మ ఏర్పరిచిన అందరిల్లు, అన్నపూర్ణాలయము, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, దేవాలయ సముదాయము దేదీప్యమానంగా ప్రకాశిస్తూ అమ్మ వసుదైక కుటుంబ భావనను విశ్వవ్యాప్తం చేస్తున్నాయి. అమ్మ శతజయంతి మహోత్సవ సందర్భంగా ఈ వ్యాస సంకలనం వెలువడడం ఎంతో ఉచితం. అమ్మ తత్వదర్శనాన్ని బహుముఖాలుగా సోదాహరణంగా వివరించిన రచయిత శ్రీ కొండముది సుబ్బారావు కృషి మిక్కిలి ప్రశంసార్హం. శ్రీ సుబ్బారావుకు చిరాయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులను అమ్మ ప్రసాదించుగాక. శుభాభినందనలు. ఎందరో అమ్మ చింతనము చేయుచు నీప్సిత సిద్ధి నొందగా, అందరి మేలు కోరుచును ఆపదలందొలగించు వేల్పుగా, ఇందులకేగుదెంచి మరి ఏర్పడజేయుచు సంతసంబునున్, విందులుగా నొసంగుచును విశ్వమునంతను రక్షసేసెడున్. చెన్నై 12/3/2023. విఠాల రామచంద్రమూర్తి. గ్రంథ అంకితం అమ్మ శతజయంత్యుత్సవాల సందర్భంగా అమ్మ పాదపద్మములకు సభక్తికంగా సమర్పితము. మహాత్ముల గ్రంథాలు చదవడం అంటే సాక్షాత్తు ఆ మహాత్ముల సాంగత్యం, వారి సాన్నిహిత్యం మనం పొందుతున్నట్లే. అలాగే అమ్మ జీవిత మహోదధిలో తరంగాలైన, ఆ తర్వాత అయిన మొదలెట్టిన మాతృ సంహిత, ఇప్పుడు అమ్మచే ప్రభావితులు, ఈ గ్రంథాల పఠనం జరుగుతున్నంత కాలం కూడా అమ్మ ప్రసాదించిన అనుభవాలు, అడుగడుగునా అమ్మ నేను మీతోనే ఉన్నాను అన్నట్లుగా తనే ఈ గ్రంథ పఠనాన్ని పర్యవేక్షిస్తున్నట్లుగా చూపిన ఎన్నో లీలలు, అవి అనుభవించాల్సిందే కానీ తర్కానికి అందేవి కావు. అలాగే ఈ రోజున కొండముది సుబ్బారావు అన్నయ్య గారు అమ్మచే ప్రభావితులు గ్రంథం మొదలుపెట్టబోయే ముందుగా తనకు కలిగిన అనుభవాన్ని ఇప్పుడు మనతో పంచుకుంటున్నారు. ఇక్కడ మనం దానిని చూద్దాము. నాకు ఉదయం జరిగిన అనుభవం ఇది. ఇలా అమ్మ ఎన్ని అనుభవాలు ఇస్తుందో చెప్పలేము. కోకొల్లలు. మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు, మాతృ సంహిత, ఆడియో వీడియో రిలీజ్ చేస్తున్న సమయంలో ఎన్నో అనుభవాలు. ఇవాళ అమ్మచే ప్రభావితులు ఆడియో బుక్ ప్రారంభించే రోజునే ఈ సందేశం రావటం అనేది అమ్మ దయాప్రసారం. అమ్మ చేసే విచిత్రాలు వాటి కిందే తీసుకోవాలి. ఆ సందేశం ఇది. నిన్న మాతృ సంహిత గ్రంథం పూర్తయిన తదుపరి అమ్మచే ప్రభావితులు మొదలు పెట్టాలని అనుకున్నాం కానీ ఇంకా ఆ పుస్తకము చదవడానికి రేవతి గారికి చేరలేదు.
ఇంకా ఈ విషయమై పూర్తిగా ఒక నిర్ధారణకు కూడా రాలేదు. కానీ ఈరోజు లేవగానే నాకు చేరిన 2 మెసేజెస్లో ఒకటి రేవతక్కయ్య గారి దగ్గర నుంచి, అమ్మచే ప్రభావితులకి మీరేదైనా ఇంట్రొడక్షన్ ఇస్తారా నాకు పుస్తకం చేరే లోపల అన్న మెసేజ్ చూడడం, తర్వాత నాకు రాజుపాలెం రామకృష్ణారావు గారి దగ్గర నుంచి వచ్చిన ఒక మెసేజ్ కూడా చాలా ఆశ్చర్యపరిచింది. అది ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. ఆ సందేశం ఇది. డియర్ బ్రదర్, ఇన్ ద ఫస్ట్ ప్లేస్ ఇట్స్ రియల్లీ అమేజింగ్ దట్ యు వెంచర్డ్ టు టేక్ అప్ సచ్ ఏ స్టూపెండస్ టాస్క్ ఆఫ్ రైటింగ్ అబౌట్ all those blessed devotees of Amma. And then the fact that you more than succeeded in completing this monumental job in such a trailblazing manner is commendable. I don't really have the right words to compliment you on your remarkable achievement. రామకృష్ణ అన్నయ్య గారి కుమారుడుగా ఆయన అభ్యుదయ దృక్పథాన్ని, సేవా తత్పరతను, రచనా పాటవాన్ని వారసత్వంగా పొందారని నేను అనుకుంటున్నాను. ఈ అమూల్యమైన పుస్తకం రచించి మా అందరితో పాటు రాబోయే తరానికి కూడా ఎంతో ఉపకారం, మార్గదర్శనం చేశారని నమ్ముతూ మిమ్మల్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీ అవిరళ కృషి ఫలితంగా అమ్మ ఆశీస్సులతో ఆవిర్భవించిన ఈ బృహత్ గ్రంథాన్ని ప్రేమపూర్వకంగా పంపినందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. లవ్ అండ్ బెస్ట్ విషెస్, రాజుపాలెం రామకృష్ణారావు. ఈ రోజున నాకు ఈ మెసేజ్ రావటం నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. ఇది అమ్మచే ప్రభావితులు పుస్తకం యొక్క ఆడియో గ్రంథ పఠనానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నట్లుగా, అమ్మ అంగీకారం పొందినట్లుగా అనిపించింది. ఇక్కడ మీతో నేను ఒక విషయం ప్రస్తావించుకోవాలి. శ్రీ వీరమాచినేని ప్రసాదరావు గారు అమ్మ బిడ్డలలో ప్రముఖులు. అనేక వేదాంత విషయాలు అమ్మతో చర్చించినవారు. వారు ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు. కమ్యూనిస్టు పార్టీ తరపున రాజ్యసభ మెంబర్గా కూడా పనిచేసినవారు. వారు ఒక సందర్భంలో వారి కోడలికి ఆపరేషన్ జరుగుతున్నప్పుడు థియేటర్లోకి అమ్మ డాక్టర్ దుస్తులు వేసుకుని వెళ్తున్నట్టుగా చూశానని అన్నారు. అప్పుడు చాలామంది ఆయన మిత్రులు, ప్రసాదరావు గారు, మనం కమ్యూనిస్టులం కదా, మనం దేవుని నమ్మము, మనుషులే దేవుడు అంటే అసలే నమ్మము, మరి మీరు ఇలా చెప్పడం ఏమిటి అంటే వారికి ప్రసాదరావు గారు చెప్పిన సమాధానం ఇది. కమ్యూనిజం నాకు హేతువాదం నేర్పించింది. హేతువాదం అంటే దృష్టాంతాలు కనిపించకపోతే నమ్మకపోవటం. కానీ దృష్టాంతాలు కనిపిస్తున్నా కళ్ళు మూసుకోవాలి, గుడ్డిగా ఉండాలి అని నాకు హేతువాదం నేర్పించలేదు. నాకు ప్రత్యక్ష నిదర్శనం కనిపించింది, నేను నమ్మాను. నేను నమ్మిన విషయాన్ని అందరికీ చెప్పాను అని అన్నారట. అలాగే ఈ అనుభవాలన్నీ మనకు లభిస్తున్నాయి. అమ్మ ఆదరణ, అమ్మ ఆశీర్వచనాలు మనకి ఆ రూపంలో వ్యక్తమవుతున్నప్పుడు వాటిని అందరికీ తెలియజేయడం కూడా మన బాధ్యత కదా. ఆ బాధ్యత నిర్వహణలోనే ఈ అమ్మచే ప్రభావితులు ఆడియో విడుదల. జయహో మాత, మీ కొండముది సుబ్బారావు. ఈ గ్రంథం యొక్క మొదటి భాగాన్ని మనం రేపటి నుంచి మొదలుపెట్టుకుందాము. ఈ గ్రంథం యొక్క పఠనం నిర్విఘ్నంగా, సజావుగా, ఎటువంటి ఆటంకము లేకుండా సాగాలని ఆ తల్లి పాదాలకు మరొక్కసారి ప్రణామాలు చేస్తూ, జయ హో మాత శ్రీ అనసూయ, రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి.